6 అంకెల జీతం 6 నెలల పనే. 6 అంకెలు అంటే కనీసం 1,00,000 జీతం. 6 నెలలకు 6 లక్షలు. సరే అండి. అబ్బో ఏంటి ఎంతమంది ఉన్నారు అన్న? వీళ్ళందరూ జాబ్ కోసం వచ్చిన వాళ్ళేనా? వాళ్ళు వేరే పని మీద వచ్చారులే. సార్ వస్తారు, వెయిట్ చేయి. పిలిచి మరీ డబ్బులు ఇస్తున్నాడు ఎవరో మహానుభావుడు. కూర్చోండి. దానిలో ఒకటే వేసారు కదా అని వేసుకుని కూర్చోలేము, ఎండిపోయేదాకా బయటపడేయలేము. బయటపడమంటారా సార్? ఇప్పుడే కదరా చెప్పింది, ఎండిపోయేదాకా ఉంచి తర్వాత బయటపడే. ఎతను ఎవరు? కొత్తగా జాబ్ కోసం వచ్చినారు. ఓకే సరే, శాలరీ డీటెయిల్స్, ఫుడ్, అకామిడేషన్, వెహికల్ డీటెయిల్స్తో పాటు ఆఫర్ లెటర్ కూడా టైప్ చేపించి ఇచ్చే. ఓకే సార్. చెప్పండి ఏంటి విశేషాలు? అవును, మీ చెల్లి పెళ్ళి కుదిరింది అన్నారు. అవునన్నా. వెళ్తా ఒక 50,000 తీసుకెళ్ళు. 50,000 ఏం మాట్లాడు, మా తీసుకెళ్ళు. ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నీకెళ్ళి బండి కొనుక్కున్నావా, ఆటోలో తిరుగుతున్నాం? ఇంకా లేదన్నా. ఇంకా లేదా? వెళ్ళేటప్పుడు 40,000 తీసుకెళ్ళి. అంటే అన్న ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అయితే బెంగళూరులో జాబ్ చేస్తున్నావు కదా? అవునన్నా, పండుగలో కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. అవునా? వెళ్ళేటప్పుడు 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి. ఏం మాట్లాడు, మా ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఏంటన్నా డబ్బులు అంతా అలా కొంచెం వెళ్ళిపోతున్నాడు? అది కాదన్నా, చెల్లిపల్లి ఉంది, 2 లక్షలు బాగా తీర్చమంటే మొహమాట పడకుండా 50,000 తీసుకెళ్ళంటావేంటి? నాకేమో 10 లక్షలు అప్పు ఉంటే 1,00,000 తీసుకెళ్ళమంటారేంటి? బండి కొనుక్కోవాలి, 1,00,000 నాకేమంటే 40,000 తీసుకెళ్ళమంటే ఇంకా బండి ఎప్పుడు కొనుక్కోవాలి? ఇవన్నీ ఒప్పులా? ఏం జరుగుతుంది అసలు అక్కడ? నేను బాగా బతికినప్పుడేమో ఎందుకు ఏంటి అని అడగకుండా, సంతకాలు పేపర్లు లేకుండా అడిగిన తప్పిచ్చారు. ఆరిపోయి నాకు ఇప్పుడు వచ్చి అవసరంలో ఉన్నాం, అప్పు తీర్చమని అరిస్తే ఎలా? జమీందార్ గారు మనవాడు కదా, ఏదో ఇన్వెస్ట్మెంట్ అన్నారని అడగగానే ఇచ్చాం. మాకేం తెలుసు మీరు ఎలా చేస్తారని. అప్పు తీసుకుని ఆర్సీబీ మీద ఇన్వెస్ట్ చేశాను. వాళ్ళేమో కప్పు కొట్టి ఖజానా ఖాళీ చేశారు. ఆర్సీబీ గెలిచిందిగా. ఈ ఓడిపోద్దని ఇన్వెస్ట్ చేశారులే. కానీ ఇన్వెస్ట్మెంట్ అనరు, బెట్టింగ్ అంటారు. ఏం మాట్లాడుతున్నావురా? అదేలే, బయట నుంచి చూసినోడు బెట్టింగ్ అంటాడు, ఇన్వాల్వ్ అయినోడు ఇన్వెస్ట్మెంట్ అంటాడు. ఇవన్నీ కాదన్నా, ఇప్పుడు మా సంగతి ఏంటి? అవసరంలో ఉన్నాను అంటున్నారు కాబట్టి ఇందులో 2 లక్షలు ఉన్నాయి, ఇవి తీసుకుని వెళ్ళండి. అప్పులో ఉన్న మీకు సడన్ గా ఎంత డబ్బులు అలా వచ్చినాయి? అవసరంలో ఉన్నప్పుడు అవకాశం వస్తే అందిపుచ్చుకోవాలి, ఆరాలు తీయకూడదు. ఆరాలు తీయకపోవడం వల్ల ఆరిపోయిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చి ఆఖరికి మేము ఆరిపోయాం. అడగ్గా ఆఖరికి అప్పు తీస్తున్నాం అనుకుని అగేసుకుంటా దండలు వేసుకొచ్చాం. దండగా పదండి పోదాం. ఎక్కడికి వెళ్ళేది? అవి నా డబ్బులు. నీ డబ్బులు ఏంటి? 6 అంకెల జీతం 6 నెలల పని అని పోస్టర్ వేస్తే దాన్ని చూసి ఫోన్ చేశా. జాయినింగ్ బోనస్ 1,00,000 రూపాయలు కట్టాలని చెప్పాను, తీసుకొచ్చావా? అప్పు చేసి 2 లక్షలు ఇచ్చానన్నా. కొంచెం జాబ్ సంవత్సరం ఉండేది చూడరా. సరే ట్రై చేస్తా, కానీ ఈ పేపర్ మీద చదివి సంతకం చేయి. లక్షల్లో జీతం వస్తుంటే అక్షరాలతో పనే ఉందన్న. ఇటు అన్నా, నాకు డౌట్, జాయినింగ్ బోనస్ అంటే మీరు మాకు ఇస్తారు కదా, ఇక్కడ రివర్స్లో మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారేంటి? అదా, ఈ మనీ ఇన్వెస్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్ మీకు ఇస్తారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. 6 అంకెలు అనగానే రంకెలు వేసుకుంటూ రావడం కాదు, ఎవరో ఏంటో ఎంక్వైరీ చేసుకుంటూ రావాలి. అంటే 2 లక్షలు పోయినా సంవత్సరానికి 10 లక్షలు మిగులుతాయని. ఎత్తడు తీసుకో. ఒక్క నిమిషం. ఆ రోజు నేను అవసరం ఉన్నప్పుడు మీరు సహాయం చేశారు, ఈ రోజు మీరు అవసరంలో ఉన్నప్పుడు ఇతను సహాయం చేస్తున్నాడు. కనీసం ఒక థ్యాంక్స్ చెప్పాలండి. మిగిలిన డబ్బులు ఇచ్చినాక చెప్తాంలే థ్యాంక్స్. పదండ్రా. ఒరే, నువ్వేం మనిషివురా? 2 లక్షలు తీసుకుని థ్యాంక్స్ ఏంటి? నువ్వే అప్పుల్లో ఉన్నావు. 6 అంకెల జీతం అని చెప్పి పోస్టర్ వేసావు. నెలకు 1,00,000 రూపాయలు ఎలా ఇద్దామని? 6 అంకెలు అన్నా కానీ 1,00,000 రూపాయలు ఎక్కడ అన్నావు? ఆఫర్ లెటర్ ఇంక ఇవ్వలేదా? మర్చిపోయి సార్, ఇదిగోండి. ఇదేంట్రా 6 అంకెల జీతం అని 10,000 ముందు 0 పెట్టి నాతో సంతకాలు పెట్టించుకుంటావా? ఎరా నువ్వన్నా చెప్పాలిగా. ఆడే 7 అంకెల పోస్టర్ చూసి జాయిన్ అయ్యాడు, ఆడేం చెప్తాడు? ఒకవేళ చెప్పినా ఇప్పుడు వచ్చే 10,000 కూడా రావని అడిగి బాగా తెలుసు. యారా, నేనంటే 6 అంకెలు చూసి 1,00,000 రూపాయలని కుర్తిపడి వచ్చా. 7 అంకెలు చూసి నువ్వు పెట్టా వచ్చావురా. ఇప్పుడు ఈడికి నాకు జీతం ఎలా ఇస్తావు అసలు? మనసు మంచిదైతే మనల్ని ఎత్తుకుంటా సహాయం దానికి అదే వస్తుంది. సార్, 6 అంకెల జీతం అని జాబ్ ఉందన్నారు. ఎప్పటికైనా మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు.